నమస్తే. జూన్ నెల చివర్లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవి కాలం ముగియబోతుంది. ఆయన సర్వీస్ను మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు తెలిసింది. ఇప్పటికే 2 సార్లు ఆయన పదవి కాలాన్ని కేంద్రం పొడిగించడంతో మరోసారి ఎక్స్టెన్షన్ లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. రామకృష్ణారావుకు ఎక్స్టెన్షన్ లభించకపోతే ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ముగ్గురు స్పెషల్ సిఎస్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆ జాబితాలో జయేష్ రంజన్, వికాస్ రాజ్, సంజయ్ జాజు ఉన్నారు. ఆ ముగ్గురు 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులు. సీనాట్లో మొదటి వరుసలో ఉన్న తనకు పదవి ఖచ్చితంగా వస్తుందని అంచనాలో జయేష్ రంజన్ ఉండగా, తన సిన్సియారిటీనే తనకు చీఫ్ సెక్రటరీ పదవి తెచ్చిపెడుతుందని కూడా వికాస్ రాజ్ ధీమాలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్ జాజు సైతం చీఫ్ సెక్రటరీ పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీలోని ఏఐసిసి నేతల ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. చాలా ఏండ్లుగా కేంద్ర సర్వీసులో పనిచేస్తున్న జాజుకు రాష్ట్ర రాజకీయ భౌగోళిక పరిస్థితులపై అవగాహన తక్కువగా ఉంటుందని చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రస్తుతానికి ఎవరికి వారే తమకు పదవి వస్తుందనే ధీమాలో ఉండగా, వచ్చే వారం కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనే అంశంపై క్లారిటీ వస్తుందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇక కేంద్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పదవి కాలాన్ని మరోసారి ఎక్స్టెండ్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్ అయితే ఇంకా కనిపిస్తూ ఉంది. ఆయన సేవలను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా ఆయనకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జరుగుతుంది. ఎల్ఎన్టీ నుండి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే మెట్రో విస్తరణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు కావలసిన నిధుల సమీకరణ చాలా కీలకం. రామకృష్ణారావుకు చాలా కాలం పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యతలు చూసిన అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఎక్కువ వడ్డీతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న సుమారు 25,000 కోట్ల రూపాయల రుణాలను తక్కువ వడ్డీకి ఎక్కువ ఏండ్ల పాటు చెల్లించే విధంగా రీషెడ్యూల్ చేయించడంలో కీలక పాత్ర పోషించినట్టు ఆయనకు పేరున్నది. దీంతో మెట్రో రైలు విస్తరణకు కావాల్సిన నిధుల సమీకరణ ప్రక్రియలో ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న రామకృష్ణారావుకు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. సిఎస్ అనేది చాలా కీలకమైన పదవి. అధికారాల ఇక రాజకీయ నిర్ణయాలు, అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రితో పాటు ఏదైతే మంత్రులు తీసుకునే నిర్ణయాలను పూర్తి స్థాయిలో అధికార వర్గాలతో మొత్తం ఇది అమలు కావాలంటే మాత్రం ప్రధాన కార్యదర్శిదే అత్యంత కీలక పాత్ర. అంటే ఒక సీఎం తర్వాత ఇక సీఎం లాంటి వ్యక్తి సీఎం నిర్ణయాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మాత్రం సరైన ప్రధాన కార్యదర్శి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకోసమే ప్రతి సీఎం కూడా సిఎస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడతారు. తమకు అనుకూలంగా, తమ ఆలోచనలకు అనుకూలంగా తమ నిర్ణయాలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో ఎలాంటి వివాదం లేకుండా అన్ని రకాలుగా బాగున్న వాళ్ళనైతే మాత్రం ప్రధానంగా సిఎస్లను నియమించుకునే అవకాశం అయితే మాత్రం సీఎంలకు ఉంటుంది. అందులో భాగంగా ఈసారి అయితే మాత్రం రామకృష్ణారావు అయితే మాత్రం సిఎస్గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన పదవి కాలం కూడా ముగిసినా కానీ 2 సార్లు అయితే మాత్రం ఎక్స్టెండ్ చేయాలని కూడా కోరగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది. మరి 3వసారి చేస్తుందా లేదా అనే క్వశ్చన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నెల చివరిలో అంటే జూన్ మంత్ ఎండ్లో మాత్రం ఆయన పదవి కాలం ముగియబోతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొకసారి ఆయన పదవి కాలాన్ని మొత్తం ఎక్స్టెండ్ చేయాలని కూడా ఇప్పటికే అభ్యర్థన పెట్టినట్టు తెలుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదనేదే ఇప్పుడు ఒక చర్చ ఉంది. లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి అనేది మాత్రం ఒకటైతే ఉంది. ఎందుకంటే ఉంటే మాత్రం ఓకే, పోటీలో ఉన్న వాళ్ళైతే మాత్రం మరొకసారి సిఎస్ కోసం అయితే మాత్రం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ కేంద్రం ఈసారి ఒప్పుకోకపోతే మాత్రం నెక్స్ట్ ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు జయేష్ రంజన్ పేరు వినిపిస్తుంది, వికాస్ రాజ్ పేరు వినిపిస్తుంది, అలాగే సంజయ్ జాజు పేరు వినిపిస్తుంది. ఈ ముగ్గురు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ లాబింగ్ చేస్తున్నట్టయితే మాత్రం సీఎంఓ అధికార వర్గాలు చెప్తున్నాయి. జయేష్ రంజన్ ఆశలు పెట్టుకున్నారు, తన సీనియారిటీకి వస్తుంది అనేది ఆయన ఆశలు పెట్టుకున్నారు. తన సిన్సియారిటీకి వస్తుందని కూడా వికాస్ రాజ్ ఆశలు పెట్టుకుంటే, తనకు ఉన్న పలుకుబడి కారణంగా కేంద్ర
ఇక్కడ ఏఐసిసి నేతలతో ఉన్న చనువు కారణంగా, కేంద్రంలో ఉన్న పట్టు కారణంగా వస్తుందని కూడా జార్జ్ అయితే మాత్రం తమ తమ స్థాయిలో అయితే మాత్రం ఆశలు పెట్టుకున్నారు. ఆ రకంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సరే, ఈ ప్రయత్నాల్లో మరి ఎవరికి వస్తుందో, లేకపోతే ఊహించని విధంగా మరొకరికి అవకాశం వస్తుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ప్రస్తుతం ఉన్న సిఎస్కు ఎక్స్టెన్షన్కు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది. దీనికైతే మాత్రం రామకృష్ణారావు గారి సర్వీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాడుకోవాలని చూస్తుంది. ఇంతకుముందు అయితే మాత్రం ఆయన ఆర్థిక శాఖలో సెక్రటరీగా పనిచేశారు. ఆయన అనుభవాన్ని ఇటు నెక్స్ట్ కూడా ఉపయోగించుకోవాలి. ప్రధానంగా మెట్రోను అయితే మాత్రం విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే మెట్రోను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఎల్ఎన్టీతో కూడా ఒప్పందం అయిపోయింది. దాదాపు కూడా సాంకేతిక అంశాలు కూడా చివరి దశకు వచ్చాయి. నెక్స్ట్ ఇంకా మరోసారి మెట్రో ఇప్పుడు విస్తరణ ప్రాజెక్ట్ ఉంది. ఆ విస్తరణ ప్రాజెక్టులో ఇటు నిధుల సమీకరణ అనేది అత్యంత కీలకము. గతంలో అయితే కాళేశ్వరం విషయంలో ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా అయితే మాత్రం కీలక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఈ మెట్రో యొక్క ప్రాజెక్టు సంబంధించిన దానికి ఆయన హెడ్గా చేస్తే మాత్రం రుణాల విషయంలో తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు వచ్చేలాగా ఆయన ప్రయత్నం చేస్తారని ఒక అంచనా ప్రభుత్వానికి ఉంది. మరోవైపు కేంద్ర సర్వీస్లో ఉన్న అధికారులతో, కేంద్ర శాఖలతో కూడా రామకృష్ణారావు గారికి ఉన్న ఒక అనుభవం కారణంగా, చనువు కారణంగా ఆ పరిచయాలు రుణాల విషయంలో కలిసి వస్తాయని కూడా సీఎం భావిస్తున్నట్టు సీఎంఓ వర్గాలు అయితే మాత్రం చెప్పుకుంటున్నాయి. చూడాలి మరి, ఒకవేళ ఎక్స్టెండ్కి అవకాశం లేకపోతే మాత్రం ఆయనను ఈ మెట్రో సంబంధించిన ఏదైతే హైదరాబాద్ మెట్రో రైలు సంబంధించిన ఎండీ చేయాలని అయితే చూస్తున్నాడో, ఒకవేళ ఆ బాధ్యతలు ఇచ్చి మొత్తం విస్తరణలో భాగంగా ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ శంషాబాద్ వరకు విస్తరణ ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఫేజ్ 2 కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో నిధుల సమీకరణ అనేది కీలకం. నిధుల సమీకరణ బాధ్యతలు ఆయన ఉంటే మాత్రం నిధులు ఈజీగా వచ్చాయి. అలాగే రాష్ట్రం ఖజానా పైన కూడా ఎక్కువ భారం పడకుండా తక్కువ వడ్డీకి వచ్చేలా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈసారి అయితే మాత్రం ఆయన పదవి కొనసాగుతున్నారు. మరోసారి కంటిన్యూ చేస్తారా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఒకవేళ ఒప్పుకోకపోతే మాత్రం ఆయనను ఉపయోగించుకుంటారట. లేకపోతే ఒప్పుకోకపోతే ఇప్పుడు పోటీలో ఉన్నదైతే మాత్రం జయేష్ రంజన్ దాదాపుగా ఆయన పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనను అత్యంత బాగా నమ్మి కూడా అత్యంత కీలకంగా ఆయనకు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్ యొక్క శాఖలో కూడా కేటీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకంత పాత్ర ఉండకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. కానీ అంతకంటే రెట్టింపు బాధ్యత అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సందర్భంలో ఒకవేళ రామకృష్ణారావు కాకపోతే జయేష్ రంజన్ కావచ్చు అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. వికాస్ రాజ్ గారు కూడా చాలా పేరుంది. వికాస్ రాజ్ కూడా సిన్సియారిటీగా పేరుంది, సీనియర్గా పేరుంది కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి జార్జ్తో పాటు. మరి ఎవరిని వరిస్తుందో, ఎవరికి అవకాశం కల్పిస్తుందో లేదు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రస్తుత సీఎంను కొనసాగించేలాగా కూడా అనుమతిస్తే రామకృష్ణారావు గారు మరి కొంతకాలం అయితే మాత్రం తమ సేవలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతున్నారు. మొత్తానికి ఎవరు సీఎస్ అనే దానికైతే మాత్రం ఈ మంత్ ఎండ్లో తెలిసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎస్ విషయంలో మాత్రం నిర్ణయం అనేది ఆధారపడి ఉంది.